విడివాడ రామచంద్రరావు తణుకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడ్డ వ్యక్తి. కానీ కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఆయనకి టికెట్ దక్కలేదు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఆయనకి ముందుగా సమాచారం ఇవ్వలేదు. దాంతో వన్స్ అభ్యర్థుల ప్రకటన తర్వాత విడివాడ రామచంద్రరావు అనుచరులు జనసేన పార్టీకి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేశారు. అయితే విడివాడ రామచంద్రరావు తణుకులో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని చెప్పి అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి ఆయన ట్వీట్ ఏం చేశారంటే, జన సైనికులకి విజ్ఞప్తి, నా విషయంలో పవన్ కళ్యాణ్ గారిది కానీ జనసేన పార్టీది కానీ ఎలాంటి తప్పు లేదు. పొత్తులో ఇవన్నీ సహజమే. కానీ నా మీద తణుకులో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయన ఒక ట్వీట్ రాసుకొచ్చారు. దీంతో ఆయనపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది. అలానే ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఆయనపై ఒక వార్త ప్రచురితమైంది. దాన్ని కూడా ఆయన ఖండించారు. సీట్ ఇవ్వకపోతే చచ్చిపోతా అనే హెడ్లైన్తో ఆయనపై ఒక వార్తను ప్రచురించారు. దానికి కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. అక్కడ జరిగిందేంటి, నువ్వు రాసిందేంటి, నా విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇలాంటి పిచ్చి రాతలు రాస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని చెప్పి సదరు వార్తాపత్రికకి ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా విడివాడ రామచంద్రరావు ప్రజెంట్ చాలా తీవ్ర దుఃఖంలో ఉన్నారనేది మాత్రం సుస్పష్టం. అయితే ఆయనకి భవిష్యత్ ఎలా ఉండబోతుంది, జనసేన పార్టీలో ఆయనకి ఇంకా ఫ్యూచర్ ఉందా అనే విషయంపై పవన్ కళ్యాణే నేరుగా రేపటి బహిరంగ సభలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అటు దుర్గేష్ గారికి కావచ్చు, ఇటు విడివాడ రామచంద్రరావు, అలానే సూర్యచంద్ర ఇలాంటి ఎంతోమంది 10 ఏళ్లుగా జనసేన పార్టీ గురించి గ్రౌండ్లో ఎంతో కష్ట నష్టాలు కోర్చి పనిచేశారు. సో వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది, ఆ విషయంపై పవన్ కళ్యాణ్ రేపటి బహిరంగ సభలో ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తే కార్యకర్తలందరూ ఒక ధైర్యంతో ముందడుగు వేస్తారు. అలా కాకుండా రేపటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి ఏమైనా హితబోధ చేసినట్టు కానీ, ఏమైనా క్లాస్ పీకినట్టు కానీ, వార్నింగ్ ఇచ్చినట్టు కానీ స్పీచ్ ఇస్తే కనుక ఇప్పటికే మనోవేదనలో ఉన్న కార్యకర్తలు ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ రేపటి స్పీచ్ ద్వారా కూటమికి ఎలాంటి బలం చేకూరుస్తారు, జనసైనికుల ఓట్లు కూటమికి పడేలాగా ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.